సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 సనాతన పవన్ స్వాములు దీనికి ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదేనా ధర్మ పరిరక్షణ? ఇదేనా సనాతన ధర్మం? దేవస్థానంలో ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి పాలక మండలి సభ్యుడిని ఆయన్ని కనీసం క్షమాపణ చెప్పేదానికి కూడా బాధ్యత తీసుకొని మాట్లాడరా? ఎంతవరకు ఇది సమంజసం? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు పలు దఫాలుగా చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా నలుదిశల శిఖరాగ్రానికి చేర్చేటువంటి రీతిలో కార్యక్రమాలను మేము చేపట్టాం. ఎన్నో చేపట్టినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే వాటిని భ్రష్టు పట్టించేటువంటి రీతిలో ఈ మూడు పార్టీల కలయికలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. ఒక కళ్యాణమస్తు, ఎస్వీబీసీ ఛానల్, దళిత గోవిందం, శ్రవణం ప్రాజెక్టు, ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలను భూమన కరుణాకర్ రెడ్డి గారు నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక యజ్ఞ యాగాదులను నిర్వహించి దేవస్థానం యొక్క ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని అనేక దిశల కీర్తి ప్రతిష్టలు పెంపొందేలాగా ప్రవర్తిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి అహంకారపు ధోరణితో ముందుకెళ్తుండడం భక్తులందరూ కూడా చూస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన డప్పాలు ప్రక్షాళన చేసేసాం, దేవస్థానాన్ని ప్రక్షాళన చేసేసాం, గోవింద నామస్మరణతో మారుమోగుతుందని చెప్పి ఈ భూత పురాణం ఏందయ్యా? చంద్రబాబు గారు కూటమి నాయకులు దీనిపై స్పందించకపోవడం, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం చూస్తుంటే, అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే మరొకలాగా మీకు ధర్మాలు మారిపోతాయి, వేదాలు మారిపోతాయి, మంచి చెడులు మారిపోతాయి అంటే ఇది ఏ రకంగా న్యాయం? భానుప్రకాష్ రెడ్డి గారు, మీ తోటి పాలక మండలి సభ్యుడు మన తిరుపతిలో ఉన్నటువంటి దేవస్థానం, మన ఉద్యోగుల పట్ల ఆ రకంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు అంతమంది భక్తుల ముందర ఆ యొక్క ఉద్యోగిని ఆ రకంగా కించపరుస్తూ మాట్లాడితే కనీసం మీరు ఉద్యోగులకు మద్దతుగా కూడా మీకు మాటలు రావడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ తోటి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారిని చూసైనా కనీసం మీరు వాస్తవాలను తెలుసుకోండి. అది ఉన్నట్టు మాట్లాడగలిగే రాజకీయ నాయకుడు ప్రజల మన్ననలను పొందుతారు. అవసరానికి అడ్డదారులు తొక్కేటువంటి రాజకీయ నాయకుడిని ప్రజలు కాదు కదా ఎవరు క్షమించబోరు. మరీ ముఖ్యంగా తిరుపతిలో ప్రజలు ఏమాత్రం కూడా ఉపేక్షించరు. కాబట్టి దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు మరొకరు కూడా పాల్పడకుండా ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బర్తరఫ్ చేయడమే కాకుండా ఉద్యోగులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సినటువంటి బాధ్యత సదరు పాలక మండలి సభ్యుడి పైన ఉన్నది.